హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బాటసారి యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నానండి. ప్రస్తుతం నేను కేరళలో ఉన్నానండి. చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఒక్క చెట్లు. కేరళ, కర్ణాటక ఒక్క చెట్లకి ప్రసిద్ధి కదా అండి. నమ్మేశారా? కాదండి, నేను ఇక్కడే ఉన్నాను. మన గోదావరి జిల్లాలోనే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఆదర్శ వ్యవసాయ క్షేత్రం అయినటువంటి దావులూరి విజయసారథి గారి పొలంలో ఉన్నానండి. ఈ పొలం అయితే దెబ్బగూడానికి గార్లమడికి మధ్యలో ఉందండి. ఇక్కడ ఈ దావులూరి విజయసారథి గారి వ్యవసాయ క్షేత్రం సందర్శించడం కోసం ఆదర్శ రైతు అయినటువంటి దావులూరి చిరంజీవి గారు, అలాగే మరొక ఆదర్శ రైతు అయినటువంటి భోగవల్లి సుబ్బారావు గారుతో పాటు కలిసి ఈ విజయసారథి గారి వ్యవసాయ క్షేత్రం సందర్శించడానికైతే ఈరోజు రావడం జరిగిందండి. వీరిక్కడ అనేక రకాలైనటువంటి ఆదర్శనీయ పద్ధతిలో ఎటువంటి ఎరువులు, పురుగు మందులు వాడకుండా వ్యవసాయం చేస్తున్నారండి. వీరు వ్యవసాయ క్షేత్రం సందర్శించడం అని చెప్పి మేము అయితే ఇక్కడ రావడం జరిగింది. కంప్లీట్గా 100% ప్రకృతి వ్యవసాయం అయితే విజయసారథి గారు అనుసరిస్తున్నారండి. వారు సమయానికి అందుబాటులో లేకపోవటం వల్ల వారి యొక్క ఇక్కడ పొలం చూసే వ్యక్తి గుమస్తా గారు అయినటువంటి మేనేజర్ గారు అనుకోండి, వెంకట్రావు గారితో మాట్లాడి పొలం విశేషాలు అయితే తెలుసుకుందామని చెప్పి మేమైతే ఈ పొలం అంతా తిరుగుతున్నామండి. వెంకట్రావు గారు, అరటి చెట్లు ఎన్ని వేసారండి మీరు? 35,000 మొక్క అండి. 42 ఎకరాలు. 42 ఎకరాల్లోనూ 35,000 మొక్కలు వేసారు. అవును. ఓన్లీ చక్కెరకేళి అంత చక్కెరకేళి అంతా కూడా మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అవును. దీనికి ఎటువంటి కెమికల్స్ కానీ ఎరువులు, పురుగు మందులు ఏం వాడరండి? వాడవండి. పేడ, గోమూత్రం ఉపయోగించేది. పేడ, అరటికాయ జ్యూసు, నెయ్యి ప్యాకెట్లు. నెయ్యి ప్యాకెట్లు. మళ్ళీ అరటికాయ పిల్లకి కూడా దాన్ని కోసేసి జ్యూస్లా తయారు చేసి అది కూడా వాడతామండి. ఎరువు, ఆవు పెంట, మేకల ఎరువు, ఇట్లాంటివి మొత్తం, యాప్ పిండి, ఆవన పిండి, అట్లా అన్ని మిక్సింగ్ చేసి 2 నెలలు ఊరబెట్టినాక అప్పుడు నీళ్ళలో కలిపి నీళ్ళలో కాలంలో వెళ్ళిపోద్దండి. చక్కెరకేళి మామూలుగానే 3 ఎత్తాలు 4 ఎత్తాలు వేద్దండి. కానీ 6-7 వస్తాలు. కానీ 6-7 ఎత్తాలు కాయ 6-7 ఇంత నీడలో ఇంత ఒత్తిలో కూడా చాలా బాగున్నాయండి. గెల్ల కూడా 6 ఎత్తాలంటే చక్కెరకేళి మాటలు కదండి. చక్కెరకేళి ఉన్నంతలో ఆరోగ్యకరంగా ఉంది. పండు మంచి సైజ్ అండి, కలర్ అలాగే ఉన్నాయి. 6 ఎత్తాల దాకా ఉన్నాయండి. 6 ఎత్తాలు అంటే చాలా టాప్ అండి చక్కెరకేళిలో. ఎరువులు, పురుగు మందులు వాడకుండా మాత్రం సైజ్ రావడానికి గ్రేట్ అండి. అంటే నేచురల్ ఫార్మింగ్ కంప్లీట్ గా చేస్తున్నారు. అలాగే మరి ఎంత ఎత్తు ఎన్నండి? 35 సంవత్సరాలు అండి. ఇది ఒక్క కొన్ని మొక్కలు, కొన్ని 18 మరి అవి కూడా కాపు కూడా చాలా బాగుందండి. అది కూడా ఇందులో. కానీ ఇన్ని క్రాపులు ఇంచుమించుగా కేరళ, కర్ణాటక ఆ ఏరియాలో కూడా మేము చూడలేదండి. ఇన్ని పంటలు ఒకే దాంట్లో. ఇక్కడ ఆంధ్రాలో ఉన్నట్టు లేదండి, అక్కడ కేరళలో ఉన్నట్టు ఉంది. తోటలో తిరుగుతుంటే కొబ్బరి, ఒక్క, మిరియం, వెనిల్లా. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా విజిట్ చేశారు కదండి. ఇది ఇక్కడ పొలం, మీ పొలం సందర్శించారండి. దీనికి సందర్శించారు. ఎంతకాలం అయిందండి? పోయినసారి 2019కి ముందు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా గత ప్రభుత్వంలో వారి హయాంలో ఇక్కడికి వచ్చి ఈ విజయసారథి గారి వ్యవసాయ క్షేత్రం సందర్శించి వెళ్ళటం కూడా జరిగిందండి. అదే విశేషంగా చెప్తున్నారు మన వెంకట్రావు గారు. అయితే మీరు వెంకట్రావు గారు ఈ దీనికి మిరియం ఎక్కించారు కదా, ఈ మిరియం ఎక్కించి ఎంతకాలం అయిందండి చెట్లకి? మిరియం ఎక్కించి కూడా 15 సంవత్సరాలు. దిగుబడి వస్తుందండి? ఇప్పుడు దిగుబడి ఉందండి. మిరియం ఎలా వస్తుందండి ఎకరానికి? ఇది మేము పొరపాటు చేసింది ఏంటంటే కొద్ది కోడి పెంట వేసాం. మొక్కలు కొన్ని చచ్చినాయి వేడికి. కోళ్ళ పెంట వేయటం వల్ల వేడి ఎక్కువై కొన్ని మొక్కలు అయితే మీకు చచ్చిపోయినాయండి. చక్కెరకేళికి ఏమైనా వేస్తారండి కోడి పెంట? అసలు వేయట్లేదండి ఇప్పుడు. అదే మీకు ఓన్లీ ఒక్క ఇదే కానండి, ఇంకా పామాయిల్ తోట ఏమైనా ఉందండి? పామాయిల్ లేదు. కోకో ఉందండి. కోకో ఇదివరకు ఫస్ట్ ఉండేదని తీసేసారు. తీసేసి ఓన్లీ కంప్లీట్గా ఇతర పంటలన్నీ తీసేసి ఓన్లీ ఒక్కనే ప్రధాన పంటగా వ్యవసాయం చేస్తున్నారండి ఇక్కడ. అంతే కదండి. మీకు అది దీని మీద ఆదాయం అది బాగానే ఉందంటారా? బాగుందండి. మాకు కూడా గొప్ప విచిత్రం ఏంటంటే మా ఇంటి పేరు కూడా దావులూరు అండి. దావులూరు చిరంజీవి, దోపచెర్ల. అయితే ఈయన కూడా దావులూరి విజయసారథి గారండి. చాలా మంది మాతోటి ఏంటి దగ్గరలో మీ దావులూరు అంట కదా, మంచి బాగా వ్యవసాయం చేస్తారంట కదా విజయసారథి గారు, నువ్వు చూడలేదా అని చాలా మంది అండి. చాలా అబ్బో విచిత్రంగా మాట్లాడేవారు, నీకు తెలవదా అని. ఇప్పుడు కుదరాలన్నా అలా ఎప్పటి నుంచో మా వాళ్ళు అంటే కలవాలంట అనేది ఇవాళ కుదిరింది అనమాట అండి. ఒక విషయం ఏంటంటేనండి, జనరల్గా కోకో కానీ ఈ ఒక్క కానీ మన కొబ్బరి తోటల్లోనూ
పామాయిల్ తోటల్లోనే వేయాలంటారు, కానీ ఏమీ లేవు, ఓన్లీ ఒక్క. అలాగే పార్థసారథి గారు ఇందాక చెప్పినట్టు కోకో కూడా అసలు విడిగానే ఖాళీ ప్లేస్ లోనే ఓన్లీ కోకో అయితే నెంబర్ 1 దిగుబడి వద్దని చెప్పారు. ఎన్ని వందల మొక్కలు వేసారు? 800 మొక్కలు వేసారంట. అది 5 లక్షలు కొన్నారండి. ఎంతలో కొన్నారంట? 5 లక్షలు కొన్నారంట ఎకరం. ఎకరానికి 800 వెయ్యండి. అనేది ఎకరానికి ఎన్ని మీరు ఎన్ని వెయ్యారు అన్నారు. అప్పుడు ఫస్ట్ లో వెయ్యేసాండి, చాలా వరకు తగ్గిస్తుంది. ఎకరానికి 800 ఉన్న ఒక్క తోటనే కౌలుదారులు అయితే 5 లక్షల రూపాయలు ఇచ్చి కొనారని ఇక్కడ చెప్తున్నారండి. పక్క రైతుల భావం ఏంటంటే అసలు కోకో మొక్క అసలు నీళ్ళు లేకుండా అవ్వదు అని ఒక అపోహ, పెద్ద అపోహ. అది ఉట్టి అపోహ అనేది ఇవాళ విజయసారథి గారిని కలిసాక మనకు తెలిసింది. మామూలుగా విడిగానే ఆ కోకో ఒక్కటే వేస్తే మంచి దిగుబడి వస్తుందని చెప్తున్నారు. ఓకే అండి, 10 క్వింటాలు వస్తుందని చెప్పారు. ఇందాక చెప్పారు. మీరు పసుపు కూడా కొంత వేసామని చెప్పారు కదన్నా. పసుపు కొద్దిగా ఎంతకాలం అయిందని పసుపు వేసి ఇంకా దిగుబడి మొక్క ఇంకా ఏం దిగుబడి అయితే ప్రారంభం చిన్న మొక్క మీద ఉంది. ఓకే అండి, ఇది మొత్తం అయితే ఒక్క తోట అయితే ఎన్ని ఎకరాలు ఉందండి? 46 ఎకరాలండి. అసలు 10 రోడ్లు అయిపోయినాయిగా 40 ఎకరాలు వేసుకోండి. మొత్తం అంతా ఒక్క తోటండి. ఒక్క మొత్తం మిరియం ఒక్క. ఇప్పుడు మిరియం దిగుబడిలోనే ఉందండి. దారాలుగా ఉన్నాయి చూడండి, అయ్యే మిరియం అండి. ఓకే అండి, అయ్యి మిరియాలు. ఓకే అండి, మిరియం కొనేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారండి మీకు? అంతా ఫోన్లేనండి, హైదరాబాద్ ఫోన్ చేస్తారు, పార్సల్ చేస్తామండి. ఇక్కడి నుంచి పంపించేస్తారు. బిర్యం ఎలా కోస్తారండి? అది అదే రాలి పడుద్దండి, గెల ఎంత బారు ఉంటది, గెల పడద్దా గింజలు పడతాయి? గెల పడుద్ది, అది పండి రాలిపోద్ది. మనం ఏరుకోవాలండి. మనం ఏరుతుంటాం, ఒక్కతో పాటు అవి కూడా ఏరుతామండి. మీకు రోజు వర్కర్స్ ఎంతమంది వస్తారండి పొలం? మొత్తం ఒక 60-70 మంది ఉంటారండి. ఇప్పుడు అయితే ఈ రోజు ఎవరు రాలేదండి, ఆదివారం కదండి, ఆదివారం సెలవు, ఎవరు రాలేదు. వీళ్ళందరూ కూడా రోజు ఇదంతా కలెక్షన్ నుంచి వస్తారండి, 60-70 మంది వస్తారు. ఓకే అండి, 3 గ్రామాల నుంచి అయితే వస్తారు. ఆడవాళ్ళు వచ్చేది మగవారా? ఇద్దరు మగవాళ్ళు వస్తారు, ఆడవాళ్ళు. ఆడవాళ్ళకి ఎంత ఇస్తున్నారండి కూలి ఇక్కడ? 200, ఆటో తోటి 300 అవుద్దండి కూలి. ఆటో కిరాయితో కలిపి 300. అంటే ఆటో కిరాయి మీకు సంబంధం లేదు, మేమే కట్టాలి. మొత్తం కలిపి 300 అంటే మనిషికి 300 చేతికి వెళ్ళవు వాళ్ళకి, వాళ్ళ చేతికి వెళ్ళవు. ఆటో కిరాయి కట్ అవుద్ది దానిలో. ఓకే అండి, ఆటో కిరాయితో కలిపి ఇక్కడ 300కి అయితే కూలికి దొరుకుతున్నారంట. మరి మగవాళ్ళ కూలి ఎంత అండి? డైలీ కదండి, డైలీ అంటే పని అయితే నెత్తుకుని పని లేదండి. ఇక్కడ విజయసారథి గారి పొలం వచ్చారంటే కనుక ఇక కంటిన్యూగా ఇక్కడ పని ఉంటుందని ఒక లెక్క అండి. అవును. అయితే ఇది ఇందాక మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దావులూరి చిరంజీవి గారు మీకు తెలుసు కదా, మన మామిడల్లం పండించినటువంటి అభ్యుదయ రైతు అండి. వారు కూడా ఈ వ్యవసాయ క్షేత్రం రావడం జరిగింది. కాకతాళంగా దావులూరి విజయసారథి గారి ఇంటి పేరు, మన చిరంజీవి గారి ఇంటి పేరు ఒకటేనండి. వారి బంధువులేనంట పూర్వం. అయితే కాలక్రమేణా కొంచెం దూరం అయ్యారు, దూర బంధువులు అది అని చెప్పుకోవాలి. అదొక విశేషంగా అయితే ఈ కార్యక్రమంలో ఉందండి. మగవాళ్ళకి ఎంత ఇస్తారండి కూలి? 450 అండి, వాళ్ళకి 500 గిట్టింది ఆటో. ఓకే, 400. అయితే ఏ టైంకి వస్తారండి, ఏ టైంకి వెళ్తారు? 7ంటికి వస్తారండి. ఉదయం 7 గంటలకు వస్తారు. మధ్యాహ్నం అండి 1:30కి వెళ్ళిపోతారు. 1:30 వరకు పని చేసి వెళ్ళిపోతారు. మధ్యలో ఒక అరగంట భోజనం, మధ్యలో ఒక అరగంట రిలాక్స్, అదే బ్రేక్ ఇస్తారు లంచ్ టైంలో. అయితేనండి వెంకటరావు గారు, మరి ఇక్కడ ఈ ప్రాంతంలో పొలాల రేట్లు ఎలా ఉన్నాయండి? 30-40 అంటున్నారండి. 30-40. అవును. 30-40 అంటే ఇలాంటి పొలాలు కాదు, ఖాళీ భూములు అయితే వాటర్ ఫుల్ వాటర్ అండి. 7 బోర్లు ఉన్నాయి. అంటే ఎన్ని అడుగుల్లో ఉంటుందండి? 300-260. బాగా తక్కువలో పడుతుందండి. ఫుల్ వాటర్, కరెంట్ ఎంతసేపు ఉంటే అంతసేపు నీళ్ళు. ఈ చుట్టుపక్కల అయితే ఎకరం 30-40 లక్షల రూపాయలకి పొలాలు దొరుకుతున్నాయండి. ఇంకా ఇప్పుడు ఉన్నాయంటారా? మీకేమో తెలుసా? ఉన్నాయంట. అది నిజమేనా మీరు చెప్పేది? సమాచారం కరెక్టే. నిజమేనండి. 30-40 లక్షలకి అయితే ఏలూరులో పొలాలు అందుబాటులో ఉన్నాయంటే కావాల్సిన ప్రయత్నం చేయండి. మరి వాటర్ లెవెల్ కూడా బాగా, వాటర్ లెవెల్ కూడా పైన ఎంత ఎన్ని అడుగులు పడుతుంది? 250-300. మనకి 30-40 లక్షలు అంటే ఈ పొలాలు అనుకున్నారు. ఇలాగ తోట ఉన్నటువంటి పొలాలు కాదండి, ఖాళీ భూములు ధరలండి వారు చెప్పింది. వెంకటరావు గారు, మీ దగ్గర ఏమన్నా మొక్కలు అమ్మకానికి ఎవరికైనా ఇస్తా ఉంటారా? ఇస్తామండి. ఎటువంటి మొక్కలు ఉన్నాయండి? ఏ మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు. ఏ మొక్కలు ఉన్నాయండి మీ దగ్గర అందుబాటులో? ఒకటేనండి, ఒక్క మొక్క ఒక్కటే ఇప్పుడు మీరు అమ్మకానికి ఉంచారు. అవును. ఓకే అండి, ఎన్ని సంవత్సరాల వయసు ఉన్న మొక్క అండి? మొక్క వయసు 15 నెలలు, 25 నెలలు అట్లా. 15 నుంచి 25 నెలల వయసు ఉన్నటువంటి ఒక్క మొక్కల వెరైటీ పేరు చెప్తారా? మోతి అండి. మోతి వెరైటీ గల ఒక్క మొక్కలు అయితే వీరి దగ్గర అందుబాటులో ఉన్నాయండి. ఇంకేమి లేవండి. మిరియం పాదులు కావాలంటే
మిరియం పాదులు ఇవ్వండి. మీరు ఎవరు? మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి మిరియం పాదు? మెడ్రాస్ నుంచి తెచ్చారంట. మరి ఇంకో విషయం అండి, మీరు వెంకటరావు గారు ఈ ఒక్క చెట్లకి మిరియం ఎక్కించారు కదండి, మీరు ఒక్క హార్వెస్టింగ్ చేస్తున్నప్పుడు మీ ఈ మిరియం పాదు ఇబ్బంది పెడతలేదని మీకు ఎంటర్ రావట్లేదా? ఏం కాదండి, ఏం కాదు. అయితే ఇప్పుడు ఎందుకంటే అల్లుకొని ఉంటుంది కండి. అవునండి, మరి కోసినప్పుడు గట్రా మిరియం పాదు మీద పడతా ఉంటాయండి గెల్ల? ఏం కాదండి, ఏమి ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు. ఓహో, అయితే మమ్మల్ని కూడా మిరియం వైపు ప్రోత్సహిస్తున్నారు మీరు. ఒక్క వేసుకున్నప్పుడు మిరియం వేస్తే మంచి లాభం అండి. ఒక్క తోట ఉన్న ప్రతి రైతు కూడా మిరియం పాదు పెట్టుకుంటే మంచిదని వెంకటరావు గారు సలహా చెప్తున్నారు. రైతు గుడ్డి మీద చేసుకొని నిద్రపోవచ్చు. కొంచెం దగ్గర ఒకే తోటలో ఇలాగా మిశ్రమ పంటలు వేసుకున్నట్లయితే కనుక రైతుకి స్థలాభావం లేకుండా, అంటే భూమి లేదనే చింత లేకుండా మనం ఒకే పొలంలో అనేక రకాల పంటలు పండించుకుని, ఈ రోజుల్లో వ్యవసాయం కమతాలు చిన్నవి అయిపోయినండి. పెద్ద రైతులు అనేవాళ్ళు ఎక్కడో కానీ కనిపించట్లేదు మనకి, చిన్న చిన్న రైతులే. కాబట్టి ఈ తక్కువ స్థలాన్ని వినియోగించుకుని ఎక్కువ ప్రతిఫలాన్ని పొందే అవకాశం ఉన్నటువంటి పంటలు మనం పండించుకున్నట్టయితే కనుక తప్పనిసరిగా రైతు వ్యవసాయ రంగంలో విజయం సాధించే అవకాశం ఉందండి. దీనికి ఉదాహరణగా మనం చూస్తున్నాం కదండి, ఈరోజు తక్కువ స్థలంలోనే అపార్ట్మెంట్లు పైకి లేపుతున్నారు. అంటే వాళ్ళకి స్థలం అదే ఉంటుంది, ఎక్కువ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. సేమ్ ఇది అంతే. మిశ్రమ పంటలు పండించుకున్నట్టయితే కనుక మనకున్న కొద్ది భూమిలోనే 4-5 రకాల పంటలు పండించుకునే అవకాశం ఉందండి. మీరు మొత్తం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారండి ఇక్కడ? రాసాయనిక ఎరువులు కానీ పురుగు మందులు ఏం వాటర్ అసలు కంప్లీట్గా 100% ప్రకృతి వ్యవసాయమే. ఎలా చేస్తారండి, ఏంటండి? ఈ ఒక్క ఎన్ని సంవత్సరాలు అండి ఒక్క చెట్ల వయసు ఎంత అండి? ఈ ఒక్క చెట్ల వయసు 35, ఇదేసి 35 సంవత్సరాలు అండి. అవునండి, ఈ చెట్ల వయసు 35 కాదేమోనండి. ఉన్నాయండి, కొన్ని ఉన్నాయి, కొన్ని ఏమో లేత వేసారు, కొన్ని 16 సంవత్సరాలు కూడా చెప్పారు. అంటే ఒక్క చెట్ల వయసు 35 సంవత్సరాలు అంటే. అవునండి. అయితే ఈ ఒక్క మీకు ఎంత వస్తుందండి దిగుబడి? ఎలా వస్తుంది అంటారు? ఎకరానికి 2 టన్నులు. ఎకరానికి 2 టన్నులు వస్తాయండి. ఎకరానికి ఎన్ని చెట్లు వేస్తారండి? ఒక్క 600 వేసేవాళ్ళు ఉన్నారు, మామూలుగా ఇది 800 వేసారు. మీరైతే 800, వీరైతే 800 చొప్పున వేసారంటండి ఎకరానికి. 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మొక్కలు ఎకరానికి 2 టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉందండి, పచ్చికాయ. అయితే ఇది ఇప్పుడు టన్ను రేట్ ఎంత ఉందండి? టన్ను పచ్చికాయ అయితే 50 రూపాయలు కేజీ. కేజీ 50 రూపాయలు అయితే మీకు క్వింటాల్ 50,000. టన్ను 50,000, సారీ, టన్ను 50,000 రూపాయలు అయితే పచ్చికాయకి ఇక్కడ ఇచ్చిందండి. పచ్చికాయ. పండుకాయ అయితే ఎంత ఉంది? పండుకాయ అయితే 120 అట్లా ఉందండి. మామూలు ఒక్క తీసి అయితే 400 దాకా. అదే, అది ఒక్క తీసి అది ప్రాసెస్ చేసిన గింజ అయితే 5 లక్షల దాకా కూడా ఉందండి. ఉంది. ఇదైతే ఒక్కకైతే మంచి భవిష్యత్తు ఉందండి వ్యవసాయానికి. ఇప్పుడు చాలామంది కొబ్బరి తోటలు తీసేసి మరి ఒక్క తోటలు అయితే కొంతమంది అయితే ప్లాంటేషన్ చేస్తున్నారండి. మనం వీరి వ్యవసాయ క్షేత్రం అంతా తిరిగి వీళ్ళు ఎలా చేస్తున్నారు వ్యవసాయం ఏంటనేది నా ఈ వీడియోలో మీకు సమగ్రంగా చూపించే ప్రయత్నం చేస్తానండి. తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూసి ఈ వ్యవసాయ క్షేత్రం మీద మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి. అలాగే మీరు కూడా ఒక్క పండించాలనుకున్నా, మిరియం పండించాలనుకున్నా, మీకు ఈ పొలం చూసినట్టయితే, ఈ వీడియో చూసినట్లయితే ఇందులో వీరి ద్వారా మనం తెలుసుకోబోయే విషయాలు మనందరికీ చాలా ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నానండి. రండి మరి తోటకి చూసొద్దాం. ఇక్కడ ఒక డ్రైర్ కూడా ఏర్పాటు చేశారండి విజయసారథి గారు, ఈ ఒక్క గింజలో ఆరబెట్టుకోవడానికి. ఒక్క గింజలు ఆరబెట్టుకోవడానికి కదండి. వెళ్ళొచ్చు పర్లేదు. 10% ఎక్కువ ఉంటుందండి హీట్ ఇందులో. బయట 30 ఉందనుకుంటే 40 ఉంటుంది. చూశారు కదండి ఇది డ్రైరు. ఈ ఒక్క గింజలు అయితే ఇక్కడ ఆరబెట్టారండి. ఏమండి, చిరంజీవి గారు, సుబ్బారావు గారు, నేను కలిసి వచ్చామండి విజయసారథి గారి వ్యవసాయ క్షేత్రానికి. ఓకే అండి. ఏమండి, ఈ షెడ్ దేనికి ఉపయోగిస్తారండి? ఇది కాయలేదండి, గోడౌన్. గోడౌన్ అంటే ఒక్క ప్రాసెసింగ్ చేసే మిషన్ అయితే ఉందండి. ఇక్కడ చూద్దాం.
ఇప్పుడు అయితే లేదు కదా, రన్నింగ్లో లేదు కదా. అదండి, ఇదండి ఒక్క కట్టింగ్ చేసి మెషిన్ ఇది, ఒక్క వలిచిది. ఇంతకుముందు నా ఛానల్లో చూపించాను అంబాజీపేట భీముడి గారిది, అందులో మీరు చూడొచ్చు. అయితే ఈరోజు ఆదివారం గురించి వర్కర్స్ ఎవరు రాలేదు. చేలో వేసుకోవచ్చండి. పెండలం అండి, అది కంద కదండి ఇది. అక్కడండి పెండలం కరెక్ట్. ఇదే అండి మనం పెట్టాం కదండి ఈ ఒక్క చెట్లకి కంద మొక్కలండి, ఇది పెండలం. పెండలం కూడా ఎక్కించారండి ఒక్క చెట్లకి. అబ్బో ఎంత అండి వయసు ఇది? పాదు సంవత్సరం ఉంటాయండి, కింద లోపల ఉంటుంది కదండి. ఇవన్నీ జీవామృతం కలిపి ట్యాంకులు అండి. ఇవి జీవామృతం తయారు చేసే ట్యాంకులు అండి. ఇది డ్రమ్స్ పెట్టుకున్నారు. వర్మీ కంపోస్ట్ ఇది డీకంపోజర్ తయారు చేస్తున్నారండి. ఏమన్నా ఇది చిన్ని బాటిల్ ఏమైనా ఉన్నాయండి? లేవండి అసలు. వానపాముల ఎరువు కూడా ఇక్కడ వర్మి కంపోస్ట్ కూడా తయారు చేస్తున్నారు. వర్మి కంపోస్ట్ కూడా ఇక్కడ తయారు చేస్తున్నారట అండి విజయసారథి గారు వ్యవసాయ క్షేత్రంలోనే. ఇది వెనీలా పాదు అండి. ఇది అదే అండి, ఇదిగోండి ఇది వెనీలా ఆకు ఇలా ఉందండి. చాలా రేటు ఇదేనండి. అదే కలవ పిల్లోళ్ళు మేము వెళ్ళిన ట్రిప్ పుత్తూరు, అది కర్ణాటక పుత్తూరు అయ్యి వెళ్తాం వెనెల గురించి. అప్పుడు ఓకే అండి. 15-16 సంవత్సరాల పైన అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఏంటంటే కర్ణాటక కేరళలో ఉన్నట్టు ఉన్నాను. ఈ ఒక్క చెట్లకి మీరు ఎరువులు ఎలా ఇస్తున్నారండి వెంకటరావు? వాటర్ ద్వారా వదిలేస్తామండి. జీవామృతం ఏమేమి ఇస్తారు? జీవామృతం మామూలుగా బకెట్తో పోసేస్తారు. వాటర్ ద్వారా ఇచ్చేది ఏంటండి? పశువులేరు, యాపిండి, ఆవనం పిండి, మేకలేరు ఇవన్నీ మిక్సింగ్ చేసి ఈ ఇప్పుడు వానపాములేరు కూడా కలిపేసి ఒక 2 నెలలు 3 నెలలు ఊరబెడతామండి. అట్లా దెబ్బలు ఉన్నాయి కదండి, అట్లా ఊరబెట్టి అప్పుడు నీళ్లు ద్వారా వదిలేస్తాం. ఓకే, బోధనంటే వదులుతారా? పైపు డ్రిప్ ద్వారా ఇవరా? డ్రిప్ ద్వారా కాదు, కాలం ఇలా వదిలేస్తారు. మరి డ్రిప్లో అండి, డ్రిప్ సిస్టమ్ లేదా? అదే పని కాదు అంటే అది డైల్యూట్ చేసి తీస్తారు కదా. ఏంటండి మొక్క ఏంటండి మొద్దులు కోపిచ్చేసేవాళ్ళు ఒక చెట్లు అండి. ఓకే, చక్కెరకేళి గల అయితే ఆరోగ్యకరంగా ఉందండి. రాదంటారు కదా, 5 వస్తాయండి. చాలండి. ఫస్ట్ మొక్క అండి, ఈసారి బాగా వచ్చింది ఇదండి. బొప్పాయి మొక్కలు కనపడతాయండి. ఏమైనా వేసారండి వెంకటరావు? ఏడన్నా బొలిచినాయి బాగానే కాస్తాయండి, కాపు బాగా పడుతుంది. ఓహో, ఈ పని వాళ్ళు వస్తారు కండి, వాళ్ళు తినేస్తారు. అదేలేండి. ఏమంటే కొబ్బరి ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి? చాలా ఐటీఎల్ ఉందండి. అవును, కొబ్బరి చెట్టు వయసు ఎంత అండి? 35. కొబ్బరి చెట్టు వయసు 35 ఏళ్ళు అండి. కాస్తున్నాను మరి, బాగా కాస్తున్నాను. అదే అంత పొడికి వెళ్ళిపోయినాయి కదండి చెట్లు, ఇంకెవరు ఎక్కుతున్నారండి? ఎండుకాయ అమ్ముతున్నాం అండి. అది ఎండుకాయ అమ్ముతున్నాం. ఎండుకాయలు అమ్ముతున్నారు. ఎంత పెద్ద చెట్లు ఎక్కేవాళ్ళు లేక రాళ్ళని ఆడుతున్నారు అంతే. తయారండి 20 రూపాయలండి కాయ ఎండుకాయ. కొబ్బరికాయకి అయితే మంచి ధర ఉందంట. 20 రూపాయలు చేలో ఇచ్చి పట్టుకెళ్తారు. వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే ఒలుచుకుంటారు. అవునండి. ఓహో, ఇంత ముదరకాయ ఇత్తనానికి కూడా పెట్టుకుంటారండి. అయ్యోండి గెల్ల చూడండి, చక్కెరకేళి చూడండి మరి. అదండి.
7 ఎకరాల పైన. నిన్నగా మొన్న కోసారండి గెలలో. ఏ రేట్ ఇస్తున్నారండి చక్కెరకేళికి? 450, 500 ఈ గెలకి. గెలండి. ఓహో, మార్కెట్ రేట్. ఏంటంటే జీవామృత యూనిట్ అండి? కాదండి, అక్కడే ఉన్నాయండి. చూశారు కదండి పొలం. దావులూరు విజయసారథి గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నానండి. ఏలూరు దగ్గర ఉన్నటువంటి దెబ్బగూడెం గార్లమడుగు మధ్యలో ఉందండి వ్యవసాయ క్షేత్రం అయితే. ఇది తోట మనం చూస్తుంటే ఎక్కడో మనం కేరళలోనూ లేకపోతే ఇడుక్కి ఏదో అంటారు, కేరళలోని ఇడుక్కిలోని ఎక్కడో ఉన్నట్టుగా అయితే ఉందండి. ఒక్క మొక్కలు అయితే ఇవ్వండి అందుబాటులో ఉన్నటువంటి ఒక్క మొక్కలు ఇక గ్రో బ్యాగ్స్లో పెట్టి ఉంచారు, అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. ఇది ఏంటండి? ఇది అంతా కంపోస్ట్ ఎరువులకి వేస్తారా? తుక్కు ఉంది కదండి, ఆకులు గీకులు రాలి అవి కింద వేసేసి మామూలు మట్టిగా పేస్తామండి. ఓహో, నీళ్ళతో తడుపుతుంటే అది కుళ్ళిపోద్దండి. ఎన్ని రోజుల్లో కుళ్ళిపోద్ది అంటారు? ఉంటుందండి, 5-6 నెలలు ఆడే ఉంటుంది. ఓహో, అది కంపోస్ట్ అయిపోద్ది అనమాట అండి. ఇలా ప్రకృతి వ్యవసాయం ఇలా చేస్తున్నారు మీరు. ఓకే అండి. ఎక్కడో కేరళలో ఉన్నట్టు ఉందండి పొలం చూస్తుంటే. నిజంగా మన ప్రాంతంలో ఇటువంటి వ్యవసాయ క్షేత్రం అయితే మనం ఇంతవరకు ఎక్కడ చూడలేదండి. మంచి నాణ్యమైన ఒక్క చెట్లు, మంచి దిగుబడిలో ఉన్నటువంటి ఈ మిరియం బాదులు ఇవన్నీ కూడా చాలా కన్నుల పండుగ ఉందండి. తేనెటీగలు ఏమైనా పెంచుతున్నారండి? తేనెటీగలు పెంచుతున్నారా? లేదండి, ఇదివరకు ఫస్ట్లో పెట్టారు, ఇప్పుడు 15 ఏళ్ళ కిందట. ఓకే అండి. ఇది దీని మీద డీకంపోజర్ వేస్తారండి? వేస్తామండి. వెంకట్రావు గారు ఒకసారి అండి ఇటు చూడండి. ఒక్క ఆకులు కూడా కొంటున్నారంటాడు కదండి? అవునండి. మీరేమైనా అమ్ముతున్నారా? అమ్ముతున్నామండి. ఎలా? వాళ్ళే వచ్చి రాలిపోయి కోసుకుంటారండి, ప్లేట్లు తయారు చేస్తారు. ఎంత ఇస్తున్నారండి ఆకుకి? ఆకు ₹1.5 అట్లా ఇస్తారు. అదే అండి, ప్లేట్లు తయారు చేస్తారండి. ప్లేట్లు తయారు చేస్తారు. ఒక్క ఆకులు కొంటున్నారండి, ₹2 కొంటున్నారంట అంబాజీపేటలో. ఒక్క ఆకులన్నీ కలెక్ట్ చేసండి, మిషన్లు ఉంటాయండి. మిషన్ మీద మన విస్తరాకులు తయారు చేస్తారు. చాలా గట్టిగా ఉంటుందండి, నేచర్ ఫ్రెండ్లీ, ఈకో ఫ్రెండ్లీ, చాలా బాగుందండి ప్లేట్. వెంకట్రావు గారు, ఇది దీని గురించి ఒకసారి చెప్పండి. పెంట మీరు ఇలాగా ప్రాసెసింగ్ చేస్తున్నారు కదా? పశువులెరువు, మేకలెరువు, యాప్ పిండి, ఆనందం పిండి, ఇప్ప పిండి మొత్తం కలిపి ఊరుస్తామండి 2 నెలలు 3 నెలలు. పసుపు పిండి, వేప పిండి, విప్ప పిండి, మేకల పెంట, మన వానపాముల ఎరువు, వర్మి కంపోస్టు ఏ భాగాలు వేస్తారండి? అవి ఒక వరుసకే 4 సంచులు 5 సంచులు పోసుకుంటా తిరగొడుతుంటారండి. ఓహో, తిరగొట్టుకొని 3 నెలల తర్వాత పాళ్ళు చెప్తారా? వాళ్ళు ఒక కింట రకానికి 1 క్వింటాలు చొప్పున కలుపుతారు. అవును, 1 క్వింటా మేకల పెంట. అవును. 1 క్వింటా వర్మీ కంపోస్ట్ అవి వచ్చి తక్కువ కలుపుతాం. ఓహో, ఒక 50 కేజీలు అట్లా. ఓకే అండి, అట్లా కలుపుతాం. వేప పిండి కానీ ఏదైనా కానీ. వేప పిండి ఎంత కలుపుతారండి? అది 10 కేజీలే. ఓహో, కతిమాయ మొత్తం ఇప్పుడు ట్రక్కు 4 టన్నులు వచ్చింది కదండి. పశువులేరు, మేకలేరు అవి వాటికి ట్రక్ వదులుతాం. వదిలేసి 5 కేజీలు కాడికి వేసి కలిపేసి 2 నెలలు 3 నెలలు ఊరదిస్తాం. ఓకే అండి. ఇది అట్లా డ్రిప్ అక్కడ మనుషులు ఉంటారండి, వాడు నెట్టేస్తుంటాడు వాటర్ కింద. ఓహో, అది వాడు వెళ్ళిపోద్దండి. సరే, ఇలాగా తయారు చేసినటువంటి ఎరువు ఇక్కడ బోర్ ఉంది కదండి, ఆ బోరు నుంచి ఇలాగ బోధలోకి అయితే ఒక మనిషి దగ్గరుండి అంతా దాంట్లోకి పంపిస్తారంటే ఆ బోధుల ద్వారా అన్ని మొక్కలకి అందుబాటులోకి వెళ్ళిపోతుందండి. బాగుందండి. ఇక్కడ మరో విశేషం చెప్పుకోవాలండి. ఇక్కడ విజయసారథి గారి పొలంలో, ఈ పొలం 40 ఎకరాల వ్యవసాయ క్షేత్రం అండి. ప్రతి మూలకి పొలంలో ప్రతి మూలకి తిరగడానికి చూసారా ఎక్కడికక్కడ రోడ్లు చక్కగా ప్లాన్ ప్రకారం అయితే ఏర్పాటు చేసుకున్నారండి. ఇక్కడ ఇది ఒక జంక్షన్ అన్నమాట అండి. ఈ జంక్షన్ నుంచి మరొక మడిలోకి వెళ్తాకి, అలాగే ఇగో ఇటువైపున ఇలాగా 4 వైపులా తిరగడానికి రోడ్లు అయితే చక్కగా ఏర్పాటు చేసుకున్నారండి. పొలం అంతా నడిచి తిరగాల్సిన అవసరం లేదు. మన సైకిల్ కానీ మోటార్ సైకిల్ కానీ ఆఖరికి కారు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉందండి. దీనివల్ల ఇలాగ రోడ్లు వేసుకోవటం వల్ల ఈ పొలంలో
మనకి తయారైన పంట కోసుకోవడానికి కానీ తోలుకోవడానికి కానీ బయటికి చాలా సౌకర్యంగా ఉంటుందండి. ఏమండి చూపించాను. ఒక్క మొక్కలు కూడా కొన్ని ఎక్కితే అక్కడ అందుబాటులో ఉన్నాయండి. మొత్తం బళ్ళు అయితే లోపలికి వచ్చేస్తాను. ట్రాక్టర్ లారీ కూడా వచ్చేస్తాంటండి. ఇదైతే మంచి బాగుందండి ఈ పద్ధతి. ఒక్క ఎప్పుడు ప్రారంభమవుతుందండి ఎక్కడ జూన్ జూలైలో బాగా కాపు వచ్చిందండి. జూన్ నెల అయితే పిక్స్కి వెళ్తుంది ఇది బాగా పంట. ప్రారంభం అయితే ఎప్పటి నుంచి అండి ఇది సీజన్? ఇక్కడ నుంచి సీజనేనండి, సంవత్సరం ఎండాకాలం దాకా ఉంటుంది. ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెల నుంచి జూన్ నెల వరకు కూడా మంచి బాగా దిగుబడి వస్తానే ఉంటుంది. ఎన్నాళ్ళకి ఒకసారి కటింగ్ చేస్తారండి మొక్క? కటింగ్ రాలిపోయి ఎక్కువ వాడతామండి. రాలిపోయి అయితే బాగా ఎక్కువగా ఉంటే ఒక 2 నెలలకి అట్లా కోసేస్తాం. 2 నెలలకు ఒకసారి అయితే కోపిస్తారు. మామూలుగా అయితే రోజువారీ ఎరిచ్చేస్తారు. కూలీలను తీసుకొచ్చి రోజు ఈ చివరి నుంచి ఆ చివరి పోయినా 15 రోజులు పట్టుద్దండి. ఓకే అండి. జూన్లో అయితే బాగా హై లెవెల్కి దిగుబడి వస్తుంది. తర్వాత ఇంకా కొన్నాళ్ళు విశ్రాంతి ఇస్తారు. చూసారండి ఇక్కడ ఒక్క చెట్టుకి వెనీలా ఎక్కించారండి. ఈ మొక్క అయితే పాదు ఎంత అందంగా ఉందో చూసారా. చక్కగా మిషన్ మీద చెక్కినట్టు డిజైన్ అంత బాగా వచ్చిందండి. బాగుందండి. వెంకట్రావు గారు, ఈ కొబ్బరి డొక్కలు ఉన్నాయి కదండి, వీటిని ఎలా వినియోగిస్తారండి మీరు? కొంతేమో ఇట్లానే ఎరువు తయారు చేస్తామండి. కొంత ఎక్కువ అయితే బయటికి అమ్ముతారు. ఓహో. ఎరువు అంటే మీరు ఏదన్నా మిషన్తో కటింగ్ చేస్తాం కానీ చేస్తారా, పొలంలో జల్లేస్తారా? చల్లేయండి, ఊరేస్తాం దీన్ని. ఊరేసి అప్పుడు ఒక సంవత్సరం పట్టుద్దండి పుల్లెలు. ఎక్కడ ఊరేస్తారా? ఏదైనా చెరువు ఉందండి? మామూలుగా ఇట్లానే మట్టి కప్పేసి మట్టి కప్పేసి నీళ్లు చల్లుతూ ఉంటారు. దానివల్ల ఇది కంపోస్ట్ కింద మారుతుంది. దాన్ని తీసుకెళ్ళి పొలంలో వేస్తారు. ఓకే అండి. సారథి గారి వ్యవసాయ క్షేత్రంలో కొన్ని దేశీ ఆవులు కూడా అయితే ఇక్కడ పెంచుతున్నారండి. ఈ దేశీ ఆవులు ఏంటంటే కాంక్రీజ్ గిర్రె అన్నీ ఏమున్నాయండి మీ దగ్గర ఆవులు? ఒకసారి ఇంకా అండి. ఓకే, ఆ తెల్లావు ఒంగోలు ఆవు, గిరు కాంక్రీజు, ఇది జెర్సీ ఆవులాగా ఉందండి, క్రాస్ బ్రీడ్. అన్ని రకాల ఆవు జాతులు అయితే ఉన్నాయండి. ఇక్కడ ఈ ఆవులతో వచ్చినటువంటి మూత్రం పేడ సేకరించి ప్రకృతి వ్యవసాయం చేస్తారు. బయట కూడా కొనుక్కొస్తారండి. ఓహో, ట్యాంకర్తో ఇక్కడ ఏంటి కషాయాలు తయారు చేస్తారండి? ఆవులకు అవసరమైన ఉలవలు అవి ఉడకబెడతారండి. చూసారా ఎంత బాగుందో ఒక్క తోట. ఎన్ని సంవత్సరాల వయసు అండి ఇది? 35 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న మొక్కలు. 18 సంవత్సరాలు పైబడే ఉన్నాయండి అన్ని మొక్కల వయసు. ఇక్కడ వర్మి కంపోస్ట్ యూనిట్ కూడా ఉందండి విజయసారథి గారి వ్యవసాయ క్షేత్రంలో. ఈ వర్మి కంపోస్టు బెడ్స్ నిర్మించి ఉన్నాయండి. వెంకటరావు, ఈ వర్మి కంపోస్ట్ మీరు ఏ రకంగా తయారు చేస్తారండి? కొంచెం ఇలా నీడకు రండి. ఆకులండి, డొప్పలు, కొబ్బరి డొప్పలు, దాంట్లో పేడ ఇవన్నీ వేసి ఇప్పుడు రోజు నీళ్ళతో తడుపుతామండి. వానపాములు వేసేసి దాంట్లో తడుపుతా ఉంటే అది తయారైపోద్ది. ఓకే అండి, తయారైపోయింది. ఓకే అండి, ఎత్తేస్తాం సంచులకి, తోటలోకి పోతాం. చాలా బాగుందండి. చూపించండి, పౌడర్ లాగా అయింది చక్కగా. ఇదైతే మొక్కలకి వేస్తారు. అటు ఎరువు చూశారు కదా, వాటిలో కూడా వేస్తామండి. దాని మీద వేసి ఓహో, మిక్సింగ్ చేస్తాం. అక్కడ మనం వేపపిండి మేకల పెండతో తయారు చేసిన ఎరువు అది ఇది కలిపి మిక్సింగ్ చేసి అయితే చెట్లకి వేస్తారండి. ఓకే అండి, దీనివల్ల ఇంకా ఎటువంటి రసాయనిక ఎరువులు వాడే అవసరం ఉండదు మీకు. ఓహో, బాగుంది. ఇది కూడా అదే మేకల పెంటతో తయారు చేసినటువంటి ఎరువు. ఓకే అండి, బాగుంది. తెల్ల మందారం, పింక్ మందారం, ఎర్ర మందారం చూసారా, బాగున్నాయి. పూల మొక్కలు అయితే ఇక్కడ బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఇదిగోండి, ఇక్కడ మంచి అందమైన సీతాకోక చిలుక కూడా ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సీతాకోక చిలుకలు తిరుగుతున్న వ్యవసాయంలో పరపరాగ సంపర్కం బాగా జరిగి పంటలు కూడా బాగా పండుతాయండి. అటువంటి అరటి గెలలో, చక్కెరకేళి గెలలో వెనీలా కల్టివేషన్ కూడా చేస్తున్నారండి కొంతవరకు.
దీని మీద ఇంకా పూర్తిగా శ్రద్ధ పెట్టలేదని అయితే విజయసారథి గారు మనతో మాటల సందర్భంలో చెప్పడం జరిగింది. ఏమాత్రం వేసారండి ఇది వెనీలా? 10 ఎకరాలు వెనీలా వేశారు. పూర్తిగా దీని మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. దీని దొరకట్లేదండి. వెనీలా అంటే దీనికి ప్రధానంగా దేనికి ఉపయోగపడుతుంది? ఇది ఐస్ క్రీమ్ అండి. వెనీలా ఐస్ క్రీమ్. దీన్ని ఐస్ క్రీములకి తయారు చేసేది. ఈ ఆకులు పట్టుకెళ్తారండి? ఏమైనా కాయలు వస్తాయా? కాయ కాస్తుంది. కాసిందండి? ఏమైనా ఉందా కాయ? మన గోరు చిక్కుడుకాయ టైప్ ఇది కాయనండి. ఇది వెనీలా కాయ. అవునండి. ఓకే. ఎలా వస్తుంది కాయ? అవును. వీటిని ఉడకబెడతారా ఏంటండి? ఉడకబెడతామండి. ఎండినాక పండినాక కోస్తామండి. తర్వాత ఎండబెట్టి ఉడకబెడతామండి. ఓకే అండి. ఎంతకాలం వస్తుంది ఇది పంట? ఇది 6 నెలలు పట్టుద్దండి. ఓహో, సరే. ఇదిగోండి ఒక్క చెట్లు అయితే చక్కగా గెలలతోటి నిండు గర్భిణీలాగా ఉన్నాయండి. చాలా బాగుంది తోట. చక్కగా మంచి పక్కవానికి వచ్చినటువంటి గెలలు పచ్చికాయలతోటి ఈ తోట అయితే కళకళలాడుతుందండి. చాలా ఆరోగ్యకరమైన గెలలు వేసింది. అలాగే చెట్లు కూడా చాలా బాగున్నాయండి. గెలలో వేసిన చెట్లే కాదండి, తర్వాత సెకండ్ లేయర్ మొక్కలు కూడా కనిపిస్తున్నాయండి మనకి తోటలో అక్కడక్కడ. అంటే ఆల్రెడీ మళ్ళా కింద కూడా మళ్ళీ ప్లాంటేషన్ చేసినట్టే ఉన్నారు. కొన్ని మొక్కలు అయితే కనిపిస్తున్నాయండి. అదండి ఈ వీడియోలో నేను చూపించినటువంటి దావులూరి విజయసారథి గారి వ్యవసాయ క్షేత్రం. మీరు కూడా ఈ వీడియో చూసి సంతోషించారని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని దీంట్లో ఉన్న నాలెడ్జ్ ఏమైతే వెంకట్రావు గారు విజయసారథి గారు చెప్పినటువంటి విషయాలు మేము ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేసామండి. ఇంకోటి అండి, ఇలాంటి మనం ఏదో మన చేలో ఉంటున్నాం, మనం ఏదో చేస్తాం అనుకునే దానికంటే అంటే అవకాశం ఉన్నంత వరకు ఇలాంటి పంటలు చూస్తే మనం ఎలా చేయాలి, రేపు పొద్దున్న భవిష్యత్తులో ఎలాంటి పంటలు పండించాలో, ఎంత ఈల్డింగ్ తీయచ్చు అనేది మంచి అవగాహన ఉంటుంది. ఇలాంటి రైతులు స్ఫూర్తిగా తీసుకుంటే బాగా ఎక్కువ ఈల్డింగ్ తీసి మంచి పంటలు పండించుకోవడానికి అవకాశం ఉందండి. ఇది చూడకపోతే మట్టుకి ఎవరో చెప్తే ఇంటే మట్టుకి వచ్చేది కాదండి. సందర్శన ఏర్పాటు చేయాలండి. విజయసారథి గారు లాంటి అభ్యుదయ రైతులు, ఆదర్శ రైతులు, ఇలాగా ఔత్సాహిక రైతుల్ని చాలా మంది సందర్శన కూడా చేశారండి. వచ్చిన వాళ్ళకల్లా సలహాలు చెబుతాడు. చాలా ఓపిక 2 గంటల సేపు మీటింగ్ చేసి అదే ఇలాగా శిక్షణా తరగతులు కూడా ఇచ్చారని చెప్తున్నారండి. సుబ్బారావు గారు, మీరు కూడా చెప్పండి మీ అభిప్రాయం ఎలా ఉంది? మన టూరు ఈ పొలం సందర్శించాం కదండి. చాలా బాగుందండి. అసలు ఇంతవరకు నేను ఈ ఒక్క విడిగా వేసి ఇంత పెద్ద తోట నేను ఇప్పటివరకు చూడలేదు. నిజంగా చాలా బాగుంది. మంచి చెట్ల నిండా కూడా కాయలు గెల్లలో బాగా ఉన్నాయి. మరి కిందేమో మిరియం వేశారు, తర్వాత ఏమో చక్కెరకేళి వేశారు. మరి దీంట్లో 3 పంటలు ఒక్కే కాకుండా చక్కెరకేళి, మిరియం, మరి చక్కెరకేళి కూడా గెలలు చాలా బాగున్నాయండి. అసలు మామూలుగా అయితే చక్కెరకేళి ఏదో 1, 2, 3 అత్తాలు వేస్తూ ఉంటాయి. అటువంటిది 6, 7 అత్తాలు వేసింది. కాయ కూడా చాలా కూటుగా ఉంది, బాగుంది, చాలా బాగుందండి. చేస్తాం కేరళ తిరిగారండి, కర్ణాటక తిరిగా, చాలా తోటలో చాలా ఏరియాలు, ఈ ఏరియాలన్నీ ఇలాంటి పంటలన్నీ చూశాను కానండి. అసలు నిజంగా అంతకంటే గొప్పగా ఉందండి ఇది. ఒక రకంగా చెప్పుకోవాలంటే మన ఏరియాలో అది చెప్పుకునేది అదండి. విజయసారథి గారి వ్యవసాయ క్షేత్రం అయితే మా అందరినీ కూడా చాలా ఆశ్చర్యపరిచిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో విషయాలు నేర్చుకున్నామండి. మేము కూడా అంతర పంటలు ఎలా పండించాలో ఏంటనేది ఈ చిరంజీవి గారు కానీ, బాగుల సుబ్బారావు గారు కానీ, నేను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అంతర పంటలు పండించే దాంట్లో ఉన్నటువంటి మెలకువలు అన్నీ కూడా విజయసారథి గారు, వెంకట్రావు గారి ద్వారా అయితే మనం తెలుసుకోవడం జరిగిందండి. అదండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. ఉంటా అండి. బాయ్ అండి. జై హింద్.